వచ్చాను మేడం ఒక 2 days 1 minute మాట్లాడాలని కోరుతున్నాను. సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు మేయర్ గారు డాక్టర్ అనిల్ కుమార్ గారు, అదేవిధంగా రజనీ మేడం గారు, ఆర్యన్ గారు, అదేవిధంగా మన డిప్యూటీ కమిషనర్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మహిళా సశక్తి సంఘాల ఆర్పిలకు అధ్యక్షులకు, అదేవిధంగా సిఓలకు పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు 2 అంశాల మీద మనం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒకటి, ప్రభుత్వం ఈరోజు ప్రకటించినటువంటి విధంగా మెంటల్ హైజీనిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మనము సమావేశంలో. రెండవది, మనకు మొదటి అనుకుంటున్నటువంటి విధంగా మన మహిళా సాధికారత కోసం ఏదో ఒక ఉపాధి చేసుకొని జీవించాలనేటువంటి ఆలోచనతో దాంట్లో ఈరోజు మనకు ఆర్యన్ మరియు భవానీ ప్రత్యేకంగా మనకు పికిల్స్ మ్యానుఫ్యాక్చర్ కోసం ప్రత్యేకంగా చెప్పడం కోసం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది కొంచెం శ్రద్ధగా విని తర్వాత మనం దాని మీద ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టుకుంటాం. మహిళా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సూచన, అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండడం కోసం ప్రతి నిత్యం ప్రతి దినం మీ దినచర్యలో భాగంగా అనేక ఆరోగ్య సూత్రాలను పాటించాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి, డాక్టర్లు చెప్తూ ఉంటారు. అయినా కూడా మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. ప్రత్యేకంగా మహిళా సోదరులకై అవేర్నెస్ ప్రోగ్రాం ఎందుకు పెట్టుకున్నారు అంటే, మహిళా సోదరులకు ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ఆరోగ్య విషయంలో అవేర్నెస్ ఉండదు, ఆ కుటుంబంలో పిల్లలు కానీ కుటుంబ పెద్ద భర్త కానీ అందరూ కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రతి సందర్భాన్ని కూడా మీకే చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మీరు వినేటువంటి తిండి, మీరు ఉండేటువంటి శుభ్రత, మీరు పరిసరాలను ఉంచుకునేటువంటి శుభ్రతను బట్టే మన ఆరోగ్యం కూడా ముడిపడి ఉంటాయి. మనం ఉన్నటువంటి వాతావరణాన్ని సరిగ్గా చూసుకున్నట్టయితే, మనం ఉన్నటువంటి పరిసరాలను సరిగ్గా చూసుకున్నట్టయితే మనకు అనేక అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడానికి దోహదపడుతుంది. చాలా మనం ఆరోగ్యవంతులుగా ఉండగలం. ఈ విషయాలు అందరికీ తెలుసు, అయినా కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. అందరూ ఎవరైనా కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. తీరా పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఆ దవాఖానకు పోయి మందులు వాడుకుంటూ ఆ రోజు మనము ఈ యొక్క
ఆరోగ్యం పట్ల అయ్యో ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నామని ఆ రోజు బాధపడతారు. అందుకోసమే మహిళా సోదరులకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది. ప్రత్యేకంగా మీతోని మనకు సంబంధించి కాలేజీల దగ్గర సంఘాల ద్వారా నాప్కిన్ వెండింగ్ మిషన్స్ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాం. అది మన మున్సిపల్ కార్పొరేషన్లోనే మొట్టమొదటిగా తెలంగాణ ప్రాంతంలో మొదలుపెట్టుకుంటుంది. మన వాళ్ళందరికీ ఆరోగ్యం పట్ల అవేర్నెస్ ఉండడంతో పాటు అదేవిధంగా మనకు ఉపాధి కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఉపాధి అవకాశాల కోసం ఒక 64 మిలియన్ మనం కొంత గ్రౌండ్ చేసి మళ్ళీ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి మీతోని మన మహిళా సశక్తి సంఘాలకు సంబంధించినటువంటి మేడం రజనీకాంత్ కానీ సిఓలు కానీ ఆర్పీ కానీ అధ్యక్షులు కానీ వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పించేటువంటి విధంగా కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని అతి త్వరలోనే పెడతామని ఇప్పుడే అనడం జరుగుతూ ఉన్నది. అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా అవసరం. సశక్తి సంఘాలకు సంబంధించి ఈ యొక్క బ్యాంకులలో మనకు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి మన సంఘాలకు మాత్రమే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు గతంలో మనం చెప్తున్నాం, సంఘాలు ఏర్పాటు చేసిందే సాధారణతను పెంచడం కోసం, మీకు మీరు ఉపాధి అవకాశాన్ని పెంపొందించడం కోసం. సంఘాలు ఏర్పరచుకున్నదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం, అదే ఉద్దేశం. కానీ ఆ సంకల్పం ఆలోచన నెరవేరడం లేదు. మన దగ్గర ఉన్నటువంటి 20-25 వేల మంది మహిళా సంఘాలలో ఉన్నారు. చాలామందికి ఇంట్లో భర్త పనిచేస్తే మాత్రమే గడిచేటువంటి కుటుంబాలే ఉన్నాయి. మరి ఎంత చెప్పినా కూడా ఎక్కడో కూడా వేరే కూడా పని కావాలని అంటున్నారు తప్ప మీకు మీరుగా ఒక ఉపాధిని చేసుకోండి, మేము పూర్తిగా సహకరిస్తామంటే ఇది ఎక్కడ కూడా పని కావడం లేదు. నిజంగా ఇది చాలా బాధకరం. ఇప్పటికైనా మీరు ఈ విషయంలో ఈ యొక్క అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ పచ్చళ్ళకు సంబంధించినటువంటి పికిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనము ఎన్ని గ్రౌండ్ చేయాలని ఒక 15 వరకు చేయాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ట్రైనింగ్ ప్రకారం ఇంత పెద్ద బ్రహ్మ విద్యం కాదు, అవి చేయడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. ఈ మధ్య కాలంలోనే మన ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న కోటేశ్వర్ గారు ఒక టూర్ను పెట్టడం జరిగింది. ఆ టూర్కు సంబంధించి మీకు కూడా నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఎండింగ్గా నెక్స్ట్ మంత్ వీలు కాదు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ 10-15 తారీఖు మధ్యలో హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీల దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవాలని మొన్ననే చెప్పడం జరిగింది. ఎవరైనా ఇక్కడ ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ కంపెనీల్లో సోప్స్ తయారీ కానీ, పేస్టుల తయారీ కానీ, వీటి తయారు చేసే కంపెనీలను చూపించి మార్కెటింగ్ కూడా ఇబ్బంది లేకుండా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోనే విద్యార్థులకు పిల్లలకు మనం ఇచ్చేటువంటి సోపు, మనం ఇచ్చేటువంటి పేస్టును సప్లై చేసేటువంటి విధంగా దానికి సహజాలు ఒక ప్రొడక్ట్ పేరు పెట్టి కూడా తయారు చేయడం జరుగుతుంది. దాన్ని మనము రాకుండా కార్పొరేషన్లో కూడా ప్రవేశపెట్టబోతాము. దీనికి ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ ఏంటనేది మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుంటాం. మీకు ఉన్నటువంటి యొక్క అవకాశాలను మీరు తప్పకుండా దరఖాస్తు పెట్టుకోండి. మేము కుటుంబిషన్ల ద్వారా మీకు ఉపాధి పెంచాలనే ఆలోచన కూడా చేశాం.
అది ఒక కరోనాతో కొంచెం దానికి కొంచెం లేట్ అయింది. ఇప్పటికైనా ఈ 2-3 నెలల్లో వాటికి సంబంధించి మీకు పూర్తిగా మన వెబ్మార్ ద్వారా మీకు ఏ విధంగా అవి చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నాం. అందరికీ శిక్షణ ఇవ్వడంతో పాటు అందరికీ కూడా మిషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అది అనుకుంటున్నాం, ఆలస్యం అయితే ఉన్నది. ఈసారి దాన్ని ఆలస్యం చేయకుండా ఇబ్బందిని పరిష్కరించే విధంగా చేయాలని మొన్ననే ఎస్సీకి సంబంధించి కార్పొరేషన్లో ప్రత్యేకంగా అడిగినాం. కొంతమంది ఎస్సీ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉండో వాళ్ళందరూ కూడా కొంచెం దరఖాస్తులు పెట్టుకోవడం, ఒక 150 మంది మాత్రమే ఈ మధ్య కాలంలో పెట్టినారు. నేను అడిగిన మన వాళ్ళందరూ అడిగితే ఒక 150 మెంబర్స్ వచ్చారు. వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా కుటుంబిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మీరు ఈ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మీకు మీరు సాధికారతను పెంపొందించుకునేటువంటి విధంగా అలవాటు చేసుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం, అందుకంటే ఇక వేరే ఏ భాగ్యం లేదు. ఈ యొక్క మీరు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మీరు తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ మీ దినచర్యలో భాగంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులకు కానీ అధిగమించుకుంటూ ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం మీ ఆరోగ్యం బాగుండడం కోసం మీకు మీరు ఖచ్చితంగా ప్రణాళిక చేసుకోవాలి. హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరి డివిజన్లో వాళ్ళ డివిజన్లలో మీ సశక్తి మహిళా సంఘాల సోదరి మనులు ఎవరున్నా చెప్పండి వాళ్ళకి. మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కమిషనర్ గారు మన ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మీకేమైనా అవసరాలు ఉన్నా, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో చాలామంది అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎఫ్సిఐ ఎన్టీపీసీతో చాలా ఇబ్బంది అవుతున్నది. మాకు మెడికల్ కాలేజ్ కావాలి. మెడికల్ కాలేజ్ కావడంతో మాకు ఒక 330 బెడ్లది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎప్పటికీ అనునిత్యం ఒక 150 మంది డాక్టర్లు, ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్లు, ఒక 300-400 మంది సిస్టర్స్ ఎప్పటికీ అందుబాటులో ఉంటారని ఆలోచన కొద్ది వారి కోరిన సందర్భంలో వారు మనకి ఇక్కడ మెడికల్ కాలేజ్లో మంజూరు చేయడం జరిగింది. అది పనులను కూడా ప్రారంభం చేసినాం. అతి త్వరలోనే అది మీకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో. ఇప్పుడు కూడా డాక్టర్లు ఇక్కడ 100 బెడ్ హాస్పిటల్లో అందరూ డాక్టర్లు ఉన్నారు. అన్ని రకాల చికిత్సలు కూడా జరుగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇంకా లేకపోతే డబ్బులు లేకపోతే బాగా ఇబ్బంది పడి ఇళ్లలోనే ఉండి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉండకూడదని ఆలోచన చేసినాం. సక్సెస్ అయినాం. మనము మెడికల్ కాలేజ్ సాధించుకున్నాం. కాబట్టి మీ యొక్క సశక్తి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఖచ్చితంగా మీ దగ్గర నుండి మంచి చేయించారు. అంతకంటే గొప్ప సహాయం ఇంకేం లేదు. వాస్తవంగా ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే ఒక మంచి సలహా ఇచ్చి మంచి దవాఖాన తీసుకపోతే జీవితకాలం మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోకుండా వాళ్ళు గుర్తుంచుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనంలోకి తీసుకోవాలని ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా అక్కలకు, చెల్లెలకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ యొక్క మనకు బస్తీ దవాఖానాలు కూడా మనకు ఎన్టీపీసీ పీకేఆర్ఐ క్యాంప్లో హాస్పిటల్లో 2 మంజూరు అయిపోయాయి. కానీ అవి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకా మనకు అవుతుంది. అయితే పట్టహీనత అనేది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఎవరికైతే పట్టహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఇమీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి, మందులు వాడాలి, దానికి సంబంధించినటువంటి తిండి ఖచ్చితంగా మార్పు చేసుకోవాలి. దానివల్లనే మొత్తం ఇబ్బంది ఎక్కువగా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అన్నీ తెలిసినటువంటి విషయాలైనా కూడా మన ప్రభుత్వ పరమైనటువంటి
కార్యక్రమం మన కమిషనర్ గారు, నేను, మేయర్ గారు మీకంతా కూడా ఈ యొక్క విషయాలను మీతో చర్చించడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి మీకందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ పిలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగం నుంచి వచ్చినటువంటి ఆర్య గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు,